ప్రెస్ సమావేశం మన కాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మనం స్టార్టింగ్ లో ఐడెంటిఫై చేసిన 158 మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద 68 పీపుల్ 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. దానివల్ల అయింది. ఈ రోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్ గా వచ్చిన 4 ఉన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్ లో ఉన్నారు. వాళ్ళ అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు. తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు, ఎట్లా అక్కడ ట్రాప్ లో పడిపోతున్నాం అని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు. ఇప్పుడు దాకా వచ్చిన 68 మందిలో 25 ఫెలోస్ ఆఫ్ 25 మంది మన వైజాగ్ చెందిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. నాకు చాలా భయంగా ఉంది ఫస్ట్ టైం ఇలా రావడం. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి నుంచి ఈ గాజుల సుధాకర్ మా ఇంటి దగ్గరే ఉంటాడు. నేను చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు. అన్న అన్న అని పిలుస్తూ ఉండేదాన్ని. నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలాసార్లు సజెస్ట్ చేశాడు. సో తను కొంచెం ఫోర్స్ చేయడం వల్ల నేను వెళ్ళాను. మార్చి 25th నైట్ 12కి ఫ్లైట్ అనమాట. అక్కడి నుంచి హోచిమిన్ సిటీ వరకు వెళ్ళాను. కౌలాలంపూర్ వరకు వెళ్ళాను. అక్కడి నుంచి హోచిమిన్ సిటీ నైట్ స్టే చేసాము. స్టే చేసిన తర్వాత 10 hours జర్నీ అనమాట వియత్నాం వరకు. అక్కడి నుంచి కంబోడియా ఆఫీస్ వరకు మళ్ళీ 6 hours, 2 days పట్టింది మాకు. ఆఫీస్కి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ ఏంటి అని అడిగితే, ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా, కాల్స్ చేయాలి, మీరు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయాలి అమౌంట్ అనేసి చెప్పాడు. మనం నీరు ఉన్నప్పుడే వెళ్ళాలి, లేడీ కాలర్స్ టెలి కాలర్స్ కావాలి అనేసి చెప్తే నేను ఇంట్రెస్ట్ చూపించి అప్పు చేసి మరి తనకి 2 lakhs హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. వీసాకి పాస్పోర్ట్కి 1,30,000 ఇచ్చాను. తీసుకొని వెళ్ళాము. కంబోడియా బార్డర్ లో $500 పే చేసాము. ఆఫీస్ లో తీసుకెళ్ళాడు నన్ను. ఇంటర్వ్యూలో వదిలేసి వెళ్ళిపోయాడు. సార్ అంటే నేను 2 months ఉన్నాను ఆ కంపెనీలో. అయితే ఈ టార్చర్ అయితే నేను వెళ్ళలేదు, బట్ వాళ్ళు భయపెట్టడం అయితే ఉంది. మీరు వర్క్ చేయకపోతే వేరే డార్క్ రూమ్స్ పంపిస్తాము, మేము వేరే కంపెనీకి అమ్మేస్తామని 4 అమ్మేశారు నా కళ్ళ ముందే. $4,000 per each head తీసుకొని 4 జెంట్స్ ని పంపించేశారు. సగం నేను ఆ భయంతోనే హెల్త్ ఇష్యూ వచ్చింది. మేబీ నాకు వేరే కంపెనీ ఇలా స్కామ్ కంపెనీ వేరే కంపెనీకి అమ్మేస్తారు, సేల్ అనమాట. ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు వెళ్ళిన 2 months తర్వాత తెలిసింది మా ఏజెంట్ నాకు $4,000 కి నన్ను అమ్మేశాడని. నేను వెళ్ళిపోతానంటే నా శాలరీ ఇవ్వలేదు నాకు. ఈవెన్ నాకు ఫ్లైట్ టికెట్ కూడా వేయలేదు. అది మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వేరే ఆప్షన్ ఉండదు. మనం చేయాల్సింది ఒకటే పని, అక్కడ కాంట్రాక్ట్ మీద సైన్ చేయడమే. కాంట్రాక్ట్ మీద సైన్ చేయలేదు అంటే మనం $4,000 పే చేయాలి. మన దగ్గర డబ్బు లేక ఆ కంట్రీకి వెళ్తాం. ఆ కంట్రీకి వెళ్ళాక మళ్ళీ $4,000 పే చేయమంటే మనం చేయలేం కదా. అందుకు దానికోసం అక్కడ వర్క్ చేయడానికి అగ్రీ అవుతాం. అగ్రీ అయిన తర్వాత వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ సిస్టమ్ ఎలా వాడాలో నేర్పిస్తారు 1 week. తర్వాత వాళ్ళు ఇచ్చిన సిమ్ కార్డ్స్ యూజ్ చేసి మన టెలిగ్రామ్ క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ క్రియేట్ చేయాలి. ఆ ఫేస్బుక్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎవరైతే పూర్ పీపుల్స్, యావరేజ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని మనం టచ్ చేయకూడదు. ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టచ్ చేయాలి. ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఫేస్బుక్ ప్రొఫైల్లో గోల్డ్ జ్యువెలరీస్ అది వేసుకొని, లేదంటే కార్ కనుక మంచి ఫోటో పెట్టి, లేదంటే పెద్ద రిచ్ కిడ్స్ లో ప్రొఫైల్ ఎవరైతే ఉందో వాళ్ళని మాత్రమే యాడ్ చేయాలి. రిటైర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చేసినంతా రిటైర్డ్ అవుతున్న పీపుల్స్ మీద. ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ కి చెందిన
పీపుల్స్ అయ్యి ఉండాలి. ఎలా అంటే పోలీస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఇంకా చాలా చాలా రిటైర్మెంట్ డిపార్ట్మెంట్స్, రిటైర్మెంట్ అయిన పీపుల్స్ ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. వాళ్ళే ఎందుకు రిటైర్మెంట్ పీపుల్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే వాళ్ళకి గవర్నమెంట్ కి సజెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది రిటైర్ అయిన తర్వాత కూడా. కానీ వాళ్ళు ఫైనాన్షియల్ గా వన్స్ వీక్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ వీక్ అవుతుంది. వాళ్ళు గవర్నమెంట్ కి వెళ్ళి నాకు ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుకోలేరు. ఓకే, సో ప్లీజ్ ప్రొవైడ్ ద స్క్రీన్ షాట్ అని చెప్పిన తర్వాత అక్కడ ఏదైతే న్యూ కార్నివల్ ఉందో అక్కడ ఆ ఏజెంట్ పనిచేసినప్పుడు ఇందులో ఉన్నాడు. ఎవరైతే ఆ కంపెనీ పనిచేసారో వన్ ఆఫ్ ద కంపెనీ ఐపీ అడ్రస్ అని చెక్ చేసుకుంటే ఇన్వెస్టిగేషన్ భాగంగా అంతా కూడా దుబాయ్, అంతా కాంబోడియా వచ్చింది. అవన్నీ కూడా ఏం చెప్పారు, మీరు కాంబోడియా అని చెప్పారు. దిస్ ఈస్ హౌ ద లివింగ్ కండిషన్స్ ఆర్ దేర్. అక్కడ ఉన్న ఒకే రూమ్ లో 20 మెంబర్స్ ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ వీళ్ళందరూ ఏజెంట్స్. నేను ఇప్పుడు చెప్పినాను కదా 11 మంది ఏజెంట్స్ మన దగ్గర నుంచే, మన వైజాగ్ సిటీ నుంచి. అండ్ 21 ఏజెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా అండి. మిగతా స్టేట్స్ అన్ని కలిపితే 21 ఏజెంట్స్ అదే. నెక్స్ట్ మేము లుక్అవుట్ సర్కులర్ పంపించినామండి. ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్కులర్ అంటే వీళ్ళు ఎక్కడైనా మన ఇండియాలో ఎంట్రీ పోర్ట్లో వస్తే అక్కడే తెలిసిపోతుంది, అక్కడ రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది.